హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను ఒక మంచి స్ట్రాంగ్ మసాలా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా పెట్టుకునే టీ కంటే ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తాగినట్లయితే మనకి తలనొప్పి ఉన్నా సరే, దగ్గు, జలుబు ఇలాంటివి తొందరగా తగ్గుతది అనమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల వరకు షుగర్ ఏసుకున్నాను. ఒక స్పూన్ వరకు టీ పౌడర్ ఏసుకున్నాను. 3 యాలకులు దంచి వేశాను. కొంచెం అల్లం ముక్కలు దంచి వేసుకున్నాను. తర్వాత ఈ బగారా ఆకులు ఉన్నాయి చూసారా? బగారా ఆకులు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ టీలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మనము మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని మంచి ఫ్లేవర్స్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అండి. అది కూడా నాన్ స్టాప్‌గా వేయించుకోవాలి అనమాట. ఇదేంటంటే స్టీల్ గిన్నె కదండీ! ఉట్టిగానే అడుగంటిపోతుంది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఈ విధంగా కలుపుతానే ఉండాలి. ఒక గంటె సహాయంతో లేదా ఒక స్పూన్ ఏదో ఒకటి తీసుకొని ఇది మంచి మనకి మాడిపోకుండా మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ బయటకొచ్చేంత వరకు వేయించుకోవాలి. తెలుస్తుంది మనకి అప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనము షుగర్‌ని క్యారమెల్ లాగా ప్రిపేర్ చేస్తాం గదండీ! ఆ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుతానే ఉండాలి. అలా వేయించుకుంటేనే ఈ టీకి టేస్ట్ వస్తదనమాట. చాలా బావుంటుంది. ఇంకా చూడండి, మనం ఎప్పుడూ ఒకేలాగా పెట్టుకొని తాగిందానికన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే కొంచెం వెరైటీగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్‌తో చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటదండి. మంచిగా అనిపిస్తది. మనము టీ తాగితే ఒక 1 అవర్ పనిచేస్తుంది గదా! ఏం తినకుండా. ఇది గూడా ఒక 2 అవర్స్ అట్లా పనిచేస్తుంది. కానీ చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటది. రిలాక్స్ ఉంటది. బావుంటదండి. చాలా బావుంటది. నేను ఇంతకుముందు చేశాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అందుకే చెప్తున్నాను. చాలా బావుంటదండి. రిలీఫ్ ఉంటది. మంచిగుంటది. టీ తాగితేనే రిలీఫ్ ఉంటది. ఇంక ఇలా తాగితే ఇంకా మంచిగుంటదనమాట. అందుకే నేనైతే ఈ వీడియో ఒకసారి చూయిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండీ! మనకి బ్రౌన్ కలర్ వచ్చింది గదా! ఇది మాడిపోతే టేస్ట్ కంప్లీట్‌గా ఖరాబ్ అయిపోతుంది. చేదొస్తది. ఏదైనా సరే మనం లో ఫ్లేమ్‌లోనే ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేసుకోవాలి అనమాట. ఓకే. చూసారు గదండీ! ఇదైతే ఈ విధంగా అల్లం ముక్కలు, ఇలాచి ఆకులు ఇవన్నీ గూడా మనకి మాడిపోకుండా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న కప్పు పాలైతే అందులో పోస్తున్నాను. క్వాంటిటీ మనము మనం ఎంతసేపు వేయించిన మసాలా ఉందో దానికి తగ్గట్టుగా పాలేసుకోవాలి. ఫస్టే మనం రెడీ చేసుకోవాలి అనమాట. ఒక ఇద్దరికి చేసుకుంటే ఇద్దరి వరకు వేసుకోవాలి మసాలా. ముగ్గురికి చేసుకుంటే ముగ్గురు వరకు. ఎంతమంది చేసుకుంటే అంతమందికి అలా ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. నేనైతే నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ నా కొరకనమాట. ఇంట్లో ఎవరు తాగరు టీలు. ఓకే. చూసారు గదా! నేనైతే మంచిగా మరిగించాను. లో ఫ్లేమ్‌లోనే మరిగించుకున్నాను టీ అంతా. దీన్నైతే వడగట్టేసుకుందాం వేరే గ్లాస్‌లోకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు గదా అండి టీ ఇది. అసలు పక్క బజార్ గూడా స్మెల్ ఒస్తదండి. నిజంగా అంత బావుంటది ఫ్లేవర్స్. ఏదైనా సరే మనము ఏసే ఇంగ్రీడియెంట్స్‌ని బట్టే వస్తుంది. అది వంటైనా సరే, చాయ్ అయినా సరే, స్వీట్ అయినా, హాట్ అయినా ఏదైనా సరే మనం ఏసే ఇంగ్రీడియెంట్స్ అలాంటియి. ఓకే. ఇందులో అల్లం, ఇలాచి ఏసాం కాబట్టి సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ గూడా చాలా బావుంటుంది. ఓకే. చూసారు గదండీ! ఈ టీ అయితే ఇద్దరు తాగొచ్చు. బట్ నేను ఒక్కదాన్నే తాగేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.